బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ పదవిలో ఉండు బాధ్యతను విస్మరించి సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఆయన చేసినటువంటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కుల మతపరమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో సునీల్ కుమార్ ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారని, అందువల్లే కాపులకి అలాగే ఇటు దళితులకి దగ్గర అయ్యాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్కి సునీల్ కుమార్ దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాపులను ఉద్దేశించి దళితులను ఉద్దేశించి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటిలో ఏది కరెక్ట్ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, సస్పెన్షన్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఆయన రాజకీయపరమైన, మతపరమైన, కులపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన కాపుల్ని దళితుల్ని ఉద్దేశించి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారాయి. దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారని, అంటే జడా శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్ లాగా ఈయన కూడా సొంతంగా ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఇటు కాపులకి దళితులకి దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ, కొంత, అలాగే అసలు పవన్ కళ్యాణ్కి సునీల్ కుమార్ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాపులను ఉద్దేశించి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్, వీటిని ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అంబేద్కర్ ఇండియా పార్టీయా? ఆయన మిషన్ ఏదో ఉంది, అంబేద్కర్ ఇండియా మిషన్. ఓకే. ఏంటి దాని తరఫున మామూలుగానే మాట్లాడుతుంటాడు. గత కొన్నేళ్లుగా అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. తద్వారా ఏదో అంబేద్కరిస్టుల్ని, అంబేద్కర్ యొక్క భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నాడు అంటూ కొన్నాళ్ల పాటు ప్రభుత్వాలు కూడా వదిలేశాయి. ఏంటి ఇప్పుడు నిన్న ఆయన తీసినటువంటి ఆ వీడియో వైరల్ కావడం, దానిపైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏకంగా కేంద్రానికే లేఖ రాయడం, అనేక మంది స్పందిస్తున్నారు. ఏంటి కఠిన చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగి, మరి 1993 బ్యాచ్ పివి సునీల్ కుమార్ ఇంత కాంట్రవర్షియల్ ఐపీఎస్ అధికారిని మనం ఇంతవరకు చూడలేదు. ఏది ఈ విధమైనటువంటి వ్యాఖ్యలే కాదు, మనం చూసాం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అతను ఎలా రెచ్చిపోయాడు. ఎందుకు రఘురామకృష్ణరాజు పైన హత్యాయత్నం కేసు కూడా ఉంది కదా ఈయన పైన. ఆయన కిడ్నాప్ చేయటం, ఒక పార్లమెంటు సభ్యుడినే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారు ఇక్కడ గుంటూరు సిఐడి కార్యాలయంలో. మరి ఈయన రేపొద్దున పార్టీ పెడితే, లేదు ఈయన గనక ఈయన పార్టీ లేకపోతే ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ఇక మొత్తం ఎంపీలందరినీ చిత్రహింసలు పెట్టడమేనా? ఏది ఇప్పుడు గతంలో మనం చూసాం కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసు. ఇప్పుడు మనం చూసాం సత్యవర్ధన్ అనేవాడి కిడ్నాప్ కేసు. అసలు ఎన్ని కిడ్నాప్లు, ఎన్ని మర్డర్లు, ఏ విధంగా పౌర హక్కులను అణిచేశారు. జగన్ సీఎం గానే చెలరేగిపోయారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే కాంతిరాణా టాటా, లేకపోతే విశాల్ గున్ని, ఇప్పుడు ఈ జాషువా, ఒక 5-6 ఐపీఎస్లు ఇవాళ సస్పెండ్ అయి ఉన్నారు. ఐపీఎస్కే చెడ్డ పేరు తెచ్చినటువంటి వీళ్ళు ఇప్పుడు ఈయన ఏమన్నారు తాజాగా, కాపుల్ని ముఖ్యమంత్రి చేసుకోండి, దళితులకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి, మా జడా శ్రవణ్ కుమార్నో, మా విజయ్ కుమార్నో, మా హర్ష కుమార్నో డిప్యూటీ సీఎంగా చేయండి, కాకపోతే 2 ఏళ్ళు కాదు, అది 5 ఏళ్ళు ఆ డిప్యూటీ సీఎం పదవి ఉండాలి, ఇలా మాట్లాడాడు. అంటే ఏంటి, ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఒక పార్టీ పెట్టాడు మీరు అన్నట్టుగానే. ఏంటి ఆ పార్టీ? ఏదో జై భీమ్ పార్టీ అనుకుంటారు. ఎన్ని వచ్చాయి ఆయన ఓట్లు? మంగళగిరిలో ఆయన కంటెస్ట్ చేశాడు. ఎవరి పైన? లోకేష్ పైన. ఇప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 456 ఏమంటాయి. లేదు విజయ్ కుమార్, ఆయన కూడా పెట్టాడు పార్టీ, రిపబ్లిక్ ఏదో రెవల్యూషనరీ ఇండియా పార్టీ ఏదో పెట్టాడు ఆయన కూడా. ఆయన పాదయాత్ర కూడా చేశాడు విజయ్ కుమార్, ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్. అసలు మరి దగ్గర దగ్గర మరి ఎక్కడ సుళ్ళూరుపేట దగ్గర నుంచి ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్తే అబ్బో అసలు మామూలుగా కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏంటి వీళ్ళందరినీ వదలడం ద్వారా
ఓట్లలో చీలిక తెచ్చే ప్రయత్నమా? జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఇవాళ ఇక్కడ చర్చనీయాంశం అవుతున్నాయి. అతనేంటి ఏదో రకంగా మళ్ళా అధికారంలోకి రావాలి. ఓకే. ఈ మనం అంటోంది అదే, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయటం కోసమే వీళ్ళు ఈ పార్టీలు పెట్టడమా? వీళ్ళకి అసలు ఒక లక్ష్యం అనేది ఉన్నదా? ఓకే. నిజంగా కనుక వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరూ ఏం చేయాలా? ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి, ఒక వేదిక మీద మాట్లాడాలి. ఎవరికి వాళ్ళు పార్టీలు పెట్టుకుంటే, నీకు తెలంగాణలో ఒక పార్టీ పెట్టాడు ఒక ఆయన ఇట్లాగే. ఉం? ఆయన కూడా తిరిగాడు, ఆయన పాదయాత్ర చేశాడు. ఐపీఎస్ ఏమైపోయాడు ఆయన? బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టున్నాడు తర్వాత. ఉమ్. బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఏమైంది? ఆ? అసలు బీఆర్ఎస్కే అక్కడ ఉనికి లేని పరిస్థితుల్లో ఆ? ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తారా? ఇప్పుడు పార్టీలు ఉమ్. పెట్టేసేసి ఆ తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ ఆయన పార్టీలు కలిపేసినట్టుగా బీఆర్ఎస్ ని వీళ్ళందరూ ఈ పార్టీలను వైసీపీలో విలీనం చేస్తారా? అంటే ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, తద్వారా జగన్మోహన్ రెడ్డికి లాభం చేసే ప్రయత్నంగా దీన్ని చూడాలా? లేదు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా అతనికి అసలు భవిష్యత్తే లేదు, కాబట్టి మనం రాజ్యాధికారం పంచుకుందాం, ఎవరు? కాపులు, దళితులు, మీరు ముఖ్యమంత్రి తీసుకోండి, మాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి అంటే ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవద్దని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడా? ఉమ్. అనేక సందేహాలు, చర్చోపచర్చలు సాగుతున్నాయి సునీల్ కుమార్ భవిష్యత్ ప్రస్థానం పైన. అంటే ఇక ఆయనకి ఇక అధికారిగా ఇక ఆయన ఉండటానికి ఇష్టపడలేదా? ఇక ఎటు ఓకే. తన పైన చర్యలు తప్పవని గ్రహించే ఈ విధంగా పార్టీ బాట పడుతున్నాడా? ఆయన పైన కాంట్రవర్సీ, అనేక కేసులు ఏంటి, ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనలు వివాదాస్పదమయ్యాయి. ఉమ్. అసలు అనుమతి తీసుకోకుండా అనేక దేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగి విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే ఆయన ఏంటి, ఇక్కడ ప్రభుత్వం యొక్క అనుమతి ముందస్తు తీసుకోవాలి. అవును. ఒక దేశానికి అనుమతి తీసుకున్నాడు, ఇంకో దేశం వెళ్ళాడు. ఇప్పుడు అతను, మనం చూసాం, అమెరికాకి అనుమతి తీసుకుని జర్మనీ వెళ్తే, ఉమ్. దుబాయ్కి అనుమతి తీసుకుని అతను యూకేలో పర్యటిస్తే, 2019 జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే 5 ఏళ్ల పాటు సునీల్ కుమార్ ఎందుకు అన్ని విదేశాల్లో పర్యటించాడు? తన యొక్క మిషన్, దానికి విరాళాల కోసం పర్యటించాడా? అంబేద్కర్ ఇండియా మిషన్ విదేశీ విరాళాలు తెచ్చుకునే ప్రయత్నమా? లేదు, అక్కడ ఏమైనా వ్యాపారాలా? ఓకే. మనీ లాండరింగ్ గతంలో చాలా చర్చ జరిగింది, ఇది అనేక కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్ద మనీ లాండర్ ఎవరతను? అనిల్ చోక్రా. ఉమ్. అతను 2 రోజులుగా కస్టడీలో విచారణ కూడా చేస్తున్నాను. ఉం? 78 కోట్లు ఏమో నేను మనీ లాండరింగ్ చేశానని అతను ఒప్పుకున్నాడని మీడియాలో కథనాలు మనం చూసాం. ఉమ్. ఆయన డొల్ల కంపెనీల ద్వారా మరి వీళ్ళ అదాన్ డిస్టిలరీ, లీలా డిస్టిలరీ ఉన్నాయి కదా, ఆ? వీటి నుంచి 78 కోట్లు తన కంపెనీల్లోకి వచ్చాయి, నేను వాళ్ళకి నగదు లేకపోతే బంగారం రూపంలో, నగల రూపంలో ఇచ్చాను అంటూ ఎవడ చాముండి బులియన్, అతను ఎవరు ఉన్నాడు కదా, ఆ వ్యాపారి, ఉం? అతని పేరు కూడా చెప్పినట్టున్నాడు, అక్కడే కొన్నానో ఏదో మొత్తాన్ని. ఇప్పుడు సునీల్ కుమార్ పిల్లలు గల్ఫ్లో వ్యాపారాలు ఏంటి? వీటన్నిటిపైన విచారణ లోతుగా జరిగితే తప్ప వాస్తవాలు వెల్లడి కావు. ఇప్పుడు ఉమ్. గల్ఫ్, దుబాయ్, ఆ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఎందుకు ఇన్ని మాట ఈయన వెళ్ళాడు? కొడుకుల్ని ఉమ్. సెటిల్ చేయడం కోసం వెళ్ళాడా? ఆయన కొడుకులు అక్కడ చేస్తున్న వ్యాపారాలు ఏంటి? రఘురామకృష్ణరాజు ఇప్పటికి అనేక సార్లు దానిపైన లేఖలు రాశారు. ఉమ్. ఇప్పుడు దుబాయ్, ఇప్పుడు ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అదొక డెన్ గా మారింది. ఓకే. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకి వాళ్ళు గోల్డెన్ వీసాలు తీసుకున్నారు అక్కడ. ఉమ్. ఇక్కడ దుబాయ్లో మనం చూసాం. ఏది, ఈ సునీల్ కుమార్ పిల్లలకు కూడా అక్కడ గోల్డెన్ వీసాలు ఉన్నాయా? అనేక సందేహాలు, అనేక అనుమానాలు నివృత్తి చేయాల్సింది ఎవరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు ఉమ్. స్పష్టంగా ఇవాళ ఏమైనా ఈయనకేమైనా ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించిందా మన రాజ్యాంగం? మిగతా ఐఏఎస్లు, ఐపీఎస్లకి లేనటువంటి హక్కులు ఇతనికి ఇచ్చారా? ఉమ్. ఏ విధంగా కుల విద్వేషాలు రెచ్చగొడతాడు సునీల్ కుమార్? మత చిచ్చు పెట్టాలని చూస్తారు. అంటే హర్ష కుమార్
శ్రవణ్ కుమార్ లేకపోతే ఆ, వీళ్ళ విజయ్ కుమార్ మద్దతు పొందే ప్రయత్నమా? ఓకే. ఇప్పుడు సునీల్ కుమార్ ముందు వీళ్ళని ఏకం చేస్తున్నాడా? దళిత్ కార్డు తీసుకొచ్చి ఎన్నాళ్ళు వీళ్ళు సర్వైవ్ అవుతారు? ఉమ్, ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేకపోతే ప్రధాని మోడీ ఆ డిఓపిటి ఏంటి నెక్స్ట్ తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎవరో మరి ఆల్ ఇండియా సర్వీస్ రిటైర్డ్ ఉద్యోగి చెప్పారు, రిటైర్డ్ ఐపీఎస్ అన్నారు. ఏంటి కఠిన చర్యలు తీసుకోవాలా అని. ఉమ్, తీసుకునే ధైర్యం ఉందా? తీసుకునే వాళ్ళైతే ఇన్నాళ్ళు ఈయనెందుకు ఉపేక్షిస్తారు? ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నది? ఉమ్. అంటే ఈ నేను మధ్య కాలంలో మనం గనక చూసుకున్నట్లయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా తప్పిదాలు చేయడం, ఆ తప్పును కప్పించుకునేందుకు కులాన్ని ఒక కార్డుగా వాడుతూ ఒక సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు నిజంగా మీకు రాజకీయాల్లోకి రావాలి, పార్టీ పెట్టాలంటే అసలు ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు అయ్యారు? ఉమ్, ఆల్ ఇండియా సర్వీస్కి ఎందుకు వెళ్ళారు? విజయ్ కుమార్ అయినా ఈయనైనా అంటే ఆల్ ఇండియా సర్వీస్కి వెళ్ళడం ద్వారా మీరు ప్రజాసేవ చేస్తామని చెప్పి మీరు అక్కడేమో అవినీతి కుంభకోణాలకు పాల్పడటం, అధికార దుర్వినియోగాలు చేయడం, ఒక పార్టీకి మరి పావుగా మారడం, ఉమ్, కొంతమంది నాయకుల చేతుల్లో మీరు ఇరుక్కుని చేయకూడని పనులు చేయడం, ఇప్పుడు పార్టీలు పెట్టి ఆ పాత కేసుల నుంచి తప్పుకునే ప్రయత్నమా? దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నిజంగా మీకు ఈ కోరిక ఉంటే, ఏది ప్రజా చైతన్యము లేకపోతే రాజ్యాధికారము ఇలాంటివి ఉంటే మీరు అసలు వాటిలోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యింది పార్టీలు పెట్టడం కోసమా? ఇది ఎక్కడి ఉద్యోగం? ఆ? గమ్మత్తుగా ఉంది. ఏంటి అధికారులు మనం చూసాం, అరవింద్ కేజ్రీవాల్ కూడా మరి ఆయన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి అధికారి. ఉమ్, ఆయన ఏం చేశాడు? అప్పట్లో అన్నా హజారే అని పట్టుకున్నాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమం అప్పుడు అన్నా హజారే నాయకత్వంలో దేశం మొత్తం ఊగిపోయింది. ఉమ్, దాన్ని అడ్డం పెట్టుకుని అతను తన పార్టీని పెట్టుకుని దానిలో నుంచి దాన్ని ఉపయోగించుకుని అతను ఎదిగాడు. ఏం చేశాడు? తర్వాత జైలుకి వెళ్ళాడు. చీపురు గుర్తు పెట్టుకున్నాడు. ఆ? అవినీతిని ఊడి చేస్తానని చెప్పి జనం అతను ఊడి చేశారు. అతని అవినీతిని ఊడి చేశారు. తీహార్ జైల్లో ఉన్నాడు కదా నిన్నటి దాకా. ఏమైపోయింది? అసలు జాతీయ పార్టీ స్థాయి, అసలు కాంగ్రెస్ ని మించిన పార్టీ అవుద్ది అనుకున్నది కాస్త పంజాబ్లో, హర్యానాలో, అసలు అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేశారు ఆప్. ఇప్పుడు డిపాజిట్లు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇవన్నీ కూడా ఏంటి? గాలి బుడగలు. ఇలాంటి పార్టీలన్నీ కూడా మకలో పుట్టి పువ్వులో పోతాయనేవాడు. ఇది ఎన్టీ రామారావు కూడా ఈ పార్టీలు. తస్మాత్ జాగ్రత్త. ఓకే. వాళ్ళ ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఏంటి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదు రెచ్చగొడుతున్నారు? మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాపులు ఏంటి ఇవాళ వాళ్ళే తురుఫ్ ముక్కల. ఓకే. మనం చూసినట్లయితే కాపుల్ని ముఖ్యమంత్రి చేసుకోండి అన్నాడంటే బిస్కెట్ వేస్తున్నాడా ఈయన? అంటే పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా సునీల్ కుమార్? ఆ కేసుల నుంచి బయటపడడానికో లేదంటే సస్పెన్షన్ నుంచి బయటపడడానికో? దగ్గరయ్యే ప్రయత్నం కాదు. ఈయన గేలం వేస్తున్నాడా? ఓకే. ఈయన వేసేది ఏముందలే, ఏంచుతున్నారా గేలం ఈయన ద్వారా? ఓకే. పవన్ కళ్యాణ్కి సునీల్ గేలం విసిరాడా జగన్మోహన్ రెడ్డి? ఉమ్, ఇదంతా జగన్మోహన్ రెడ్డి పాచికలు, జగన్మోహన్ రెడ్డి ఎత్తులు అసలు మామూలుగా ఉన్నాయా? అంటే ఏంటి యలహంక ప్యాలెస్ లో ఉండి ఇదేనా ఆయన స్క్రిప్ట్, ఓకే. ఆయన రచిస్తున్న వ్యూహాలు? ఆ? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి బేరీజ్ వేసుకోండి. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, ప్రజలు కష్టాలు పడుతున్నారు, పడరని ఎవరు అంటలేదు. అంటే జీవితమే కష్ట సుఖాల మయం కదా. ఇవాళ ఉమ్, కష్టం రేపు సుఖం. ఇప్పుడు రైతుల సమస్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అడ్రస్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎలా అడ్రస్ చేస్తున్నారు? ఆయన నిన్న కూడా ఏదో ట్వీట్ పెట్టాడు, అరటి మీద ఏదో 50 పైసలు అంటాడు, ₹1 అంటాడు, అగ్గిపెట్టి రావట్లేదు అంటాడు. ఆ? నీ హయాంలో ఏం చేశావు? నువ్వు 5 ఏళ్ళు నువ్వు ఉన్నప్పుడు అప్పుడు అరటి రైతులకు నువ్వేమైనా ఉద్ధరించావా? ఉమ్. ఏంటి ఒక సంవత్సరం రేటు ఉంటుంది, ఒక సంవత్సరం రేటు పడిపోతుంది. అవును. రేటు పడినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది?
నీ హయాంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పుడు నువ్వేమైనా ఉల్లి కొన్నావా, మామిడి కొన్నావా, పొగాకు కొనిపించావా? కాకపోతే అబద్ధాలు మాట్లాడతాడు, పచ్చి అబద్ధాలు చెబుతాడు. నేను 7,000 కోట్లు ఖర్చు పెట్టాను అంటాడు. ఉమ్, వాస్తవమా? 700 కోట్లు ఖర్చు పెట్టాల జగన్మోహన్ రెడ్డి. అంటే ఉమ్, ఏంటంటే జనం మర్చిపోతారు, నిన్న జరిగింది జనం గుర్తుపెట్టుకోరు అనుకుంటారు. కానీ వాళ్ళ జ్ఞాపక శక్తి చాలా అపారం. అదే అక్కడే వీళ్ళు మరి ఏదో తప్పటడుగు వేస్తున్నారు. ఆ? ఇప్పుడు ఇవాళ జనం గనక మర్చిపోయే వాళ్ళు అయితే ఉమ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవాడు.